హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు బ్రెడ్తో వెజిటేబుల్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ అంటాం కదా, దాన్ని నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. దానిలోకి కొద్దిగా పసుపు, 1 స్పూనున్నర ఎండుకారము, తగినంత ఉప్పు వేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/3 కప్పు పెరుగు తీసుకొని బాగా చిలుక్కోవాలండి. బాగా చిలికిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని రవ్వలోకి వేసి గరిటెతో మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇవి ఇప్పుడు తురిమిన క్యారెట్ తురుము, ఆలుగడ్డ తురుము ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే బీన్స్ కానీ, కీరా, క్యాప్సికమ్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుందాము. మేమైతే మిల్క్ బ్రెడ్ తీసుకుంటామండి. ఇవి బటర్ ప్యాకెట్స్, స్కూల్ ప్యాకెట్స్ అంటారు కదండి, మామూలు బటర్ అయినా వాడుకోవచ్చు. ఇది నెయ్యి అండి. ఇప్పుడు ఒక్కొక్క స్లైసెస్ తీసుకొని 1 సైడ్ మాత్రమే బటర్ అప్లై చేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసుకొని మళ్ళీ బటర్ అప్లై చేస్తున్నానండి. ఇలా ఎన్ని కావాలనుకుంటే మనం అన్ని బ్రెడ్ స్లైసెస్కి బటర్ అప్లై చేసుకోవాలండి. బటర్ అప్లై చేసిన వైపు కాకుండా ఇంకో వైపు అండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా చేసుకోకూడదండి, అలా అని తక్కువ కూడా కాకుండా మీడియంగా ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ ఉంటే సరిపోతుందండి. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత బ్రెడ్ని ఈ మిశ్రమాన్ని పెట్టిన వైపుకి తిప్పుకొని పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్ల కాడతో ఈవెన్గా ఒత్తుకోవాలండి. ఎందుకంటే అది అన్ని వైపులా సమంగా కాలడానికి, ఫ్రై అవ్వడానికి. ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చేసి పెడితే మీ పిల్లలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే వారంలో 2 సార్లు కావాలని అడుగుతారండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలండి. దీన్ని సాస్తో కానీ అది మోయినీస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. నాకైతే సాస్తో తినడం చాలా ఇష్టం అండి. సాస్ ఇలాంటివి, మోయినీస్ లాంటివి మీరు ఏమైనా అవాయిడ్ చేయాలనుకుంటే ప్లెయిన్గా అయినా తినేయచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరీ ఎన్నో వీడియోల కోసము కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను.